వర్ధమాన భారత రాజకీయాలలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. సెక్యులర్ నేషన్ అనేది బేసిక్, సోషలిజం అనేది బేసిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది బేసిక్. బీజేపీ నాయకులు ఒకరు ఇద్దరు రాజ్యాంగాన్ని మార్చబోతున్నామనే ఓపెన్ స్టేట్మెంట్లు వచ్చినాయి కదా. 420 दे दो, संविधान बदल करेंगे. భారతీయ జనతా పార్టీ భారతదేశ భవిష్యత్తు కోసమై, ఉపాధి కోసమై, స్వయం సమృద్ధమైన భారత నిర్మాణం కోసమై తీసుకున్న నిర్ణయాలు చెప్పండి అంటే మీరు ఎన్ని చెప్పగలరు? ఉన్న హక్కులే ఎత్తేస్తున్నారు వాళ్ళు. ఇంకా దేశం కోసం చేశారని చెప్పడానికి ఏముంది అక్కడ? ఉన్నవే తీసేస్తుంటే, రేపు రాజ్యాంగాన్ని ఎత్తేస్తానంటే ప్రాథమిక హక్కులు కూడా తీసేస్తారు వాళ్ళు. 5వ ఆర్థిక వ్యవస్థ విస్తృతమైంది, పెరిగింది, మోదీ చర్యలతో దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడింది అని సగర్వంగా ప్రచారం జరుగుతున్నాయి సోషల్ మీడియా. నీ వాక్యాలు, నీ ఫిగర్స్ తప్పు, దానికి శాంక్టిటీ లేదు, వీ కెనాట్ బిలీవ్ యువర్ ఫిగర్స్ అని వరల్డ్ బ్యాంక్, IMF చెప్పింది. మీ అంకెలు తప్పు అన్నారంటే ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్? కానీ నరేంద్ర మోదీ విషయంలో ఒక భిన్నమైన అభిప్రాయం ఉన్నది. ఒక నరేషన్, అద్భుతమైన నరేషన్, ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని అంటున్నారు కదా. అతను చెప్పుకుంటున్నాడు, ఈ డజంట్ నీడ్ వాటర్, ఈ డజంట్ హ్యావ్ బ్లడ్. సో ఆయనకి నర్వస్ సిస్టమ్ లేదు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ లేదు, డైజెస్టివ్ సిస్టమ్ లేదు. బికాస్ ఆయన బయలాజికల్ ఎంటిటీ కాదు, ఈ మేబీ ఒక రోబోలాగా పనిచేసే వ్యక్తి ఏమో. మరి ఇంత క్రేజ్ ఎందుకుంది ఆయనకు? ఇవన్నీ వెలికి తీసేది ఎవరు? బయట పెట్టి మాట్లాడేది ఎవరు? మాట్లాడితే వాళ్ళని వాషింగ్ మెషిన్లో పెడతారు, బయట తర్వాత క్లీన్ అయిపోయి వచ్చేస్తారు. అంటే లేదా ప్రజల నుంచి ప్రశ్న వస్తుందేమన్న ఆలోచన. ప్రశ్నిస్తే నువ్వు కలిస్తేనే అన్నారు, ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహి అన్నాడు, అర్బన్ నక్సల్ అన్నాడు. ఇక ప్రశ్నించి కూడా ఆగిపోయాడు. ఈ లేబుల్స్ ఎందుకు మనం పడేదని. అందుకే ఎకానమీ హ్యాస్ గాన్ టు డాగ్స్ అన్నది నేను. ఆ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన పరిస్థితి మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దాన్ని పునర్వ్యవస్థీకరించాలి, పైకి లేపాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. జనాలకు అందభక్తులకు అర్థం కావట్లేదు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది. అధిక జనంలో చంద్రబాబు నాయుడు శూద్రుడే, పవన్ కళ్యాణ్ శూద్రులే, రేవంత్ రెడ్డి శూద్రు, అంత శూద్రులే ఉన్నారు. వాళ్ళు నియో క్షత్రియస్, కొత్త తరం రాజులు వాళ్ళు. ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలరా? చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు కాదు. ప్రజలలో జంతర్ మంతర్ ఘటన తర్వాత రీథింకింగ్ ఏమైనా వచ్చింది దేశంలో అని మీకు అనిపిస్తున్నది? అసలు రీబర్తే అయిందండి దేశం. రీథింకింగ్ ఏంటి అసలు? మళ్ళీ జన్మించింది. అంత తీవ్రమైన మాట అంటున్నారు. అవును మరి, లేకపోతే మీకు ఎన్ని సీట్లు రావద్దు అనుకుంటున్నారు? నేను చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్. మీకు నవ్వొచ్చింది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా ఆలోచన. నమస్తే. వర్ధమాన రాజకీయాలలో భారత రాజ్యాంగ ప్రస్తావన అనివార్యమవుతూ ఉన్నది. ఈ అనివార్యత కారణం ఏమిటి? అన్నింటికంటే ఈ తరం, జంజీ తరం, భారత రాజ్యాంగం, ప్రియాంబులు, జీవించే హక్కు, వాక్ స్వతంత్రం, గౌరవప్రదమైన జీవితం, ఈ విషయాల గురించి కూడా చాలా పదే పదే మాట్లాడుతున్నారు. ఈ అంశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్త తరం భారత రాజ్యాంగం పట్ల వారు అంతలా పారాయణం చేయడానికి ప్రేరేపిస్తున్న అంశాలు ఏమిటి? 80ల్లో, 70ల్లో, 90ల్లో ఉన్న తరం రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, గాంధీ గురించి ఇంతలా పరితపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎందుకున్నది? వీటి గురించే మాట్లాడదు. మన దగ్గర లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ IAS అధికారి విజయ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. వర్ధమాన భారత రాజకీయాలలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనికి గల కారణం ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్? జరగకూడదన్న ఉద్దేశం కాదు, కానీ చిన్న కొత్త తరం పిల్లలు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే ఇంట్రడక్టరీ రిమార్క్స్లో కొన్ని పదాలు చెప్పారు. ఏమని? సెక్యులరిజం అని, సోషలిజం అని, డెమోక్రసీ అని, ఫండమెంటల్ రైట్స్ అని, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు కదా. ఓకే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్కి అమెండ్ చేసే అధికారం ఉంది కానీ బట్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చడానికి లేదు అనే ఒక స్పష్టత ఇచ్చింది.
వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అంటే సెక్యులర్ నేషన్ అనేది బేసిక్, సోషలిజం అనేది బేసిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది బేసిక్. పార్ట్ 3 స్పీక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ దగ్గర నుంచి రైట్ టు ఫ్రీడమ్, అలాగే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఇట్లా అనేక రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. రిలీజియస్ మైనారిటీస్ రైట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వాటన్నిటినీ భారత ప్రజలు అనుభవించే సమయంలో విఘ్నం వస్తుంది. వాటిని అనుభవించేటువంటి పరిస్థితి దూరం అవుతుంది. ప్రాథమిక హక్కుల్ని పౌరులు అనుభవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాంగం మాకు హక్కులు ఇస్తే అవి మాకు దొరకకుండా ఎందుకు మీరు చేస్తున్నారు అని అడగటానికి ఇప్పుడున్న జనరేషన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. కానీ 2000 మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నాయకులు ఒకరిద్దరు రాజ్యాంగాన్ని మార్చబోతున్నామనే స్టేట్మెంట్లు, ఓపెన్ స్టేట్మెంట్లు వచ్చినాయి కదా, ఇచ్చారు కదా. 420 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తాం, 420 దేదో సంవిధాన్ బదల్ కరెంగే స్లోగన్ కూడా వచ్చింది కదా. వాళ్ళు మారుద్దామనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అది వాళ్ళ అని మీరు అది ఇట్స్ దేర్ నా. సో ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్ చేసుకుంది. వారు ఒక రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు కదా, అది ముందు నుంచి ఉంది కదా. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కాదు కదా యాక్సెప్ట్ చేసింది, ఈ దేశ జెండానే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా. 50 సంవత్సరాల పాటు అసలు వాళ్ళ ఆఫీస్ దగ్గర ఈ జెండానే ఎగరేయలేదు కదా. సో జెండా ఎగరేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు వాడు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ అంటే యాజ్ పర్ దేర్ రిపోర్ట్. నాట్ నేనేమి వాళ్ళు అది ఎండర్స్ చేయడం లేదు, బట్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా అయితే వాళ్ళకి వన్ రాజ్యాంగం ఉంది. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు ఈ జనరేషన్స్ మాట్లాడుతున్నాయి అని అంటే, బికాస్ దే వాంట్ దిస్ కంట్రీ టు స్టే యాజ్ డెమోక్రసీ, దే వాంట్ దిస్ కంట్రీ టు స్టే విత్ ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ. అది ఎక్కడ దెబ్బతింటుందో అని. వెన్ జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, లిబర్టీ, థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, అలాగే ఈక్వాలిటీ, ఆపర్చునిటీ, స్టేటస్ అండ్ ఫ్రెటర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్తూ ఇట్స్ ఎన్ష్యూర్ టు ఎవ్రీ సిటిజన్. అవి పోతాయి, ఎక్కడ అందకుండా ఉంటాయి అనే భయం ఈరోజు జనంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మాట్లాడితే లేబుల్స్ వేస్తున్నారు. డిజరప్టివ్ ఎలిమెంట్స్ అని, అర్బన్ నక్సల్స్ అని, ఏదో ఫారెన్ ఫండెడ్ అని, ఖలిస్తానీ అని, పాకిస్తానీ అని, ఇట్లా రకరకాల వాదనలు తేవడమే కాకుండా లేబుల్స్ వేస్తున్నారు. లేబుల్స్ వేసేవాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తున్నాను, లేబుల్ ఎందుకు వేయడం? ప్రూవ్ చేయి. మాట్లాడేవాడు పాకిస్తానీ అని ప్రూవ్ చేయి, ఖలిస్తానీ అని ప్రూవ్ చేయి, లేకపోతే దేశద్రోహిని ప్రూవ్ చేయి. వై ఆర్ యూ లేబులింగ్ దెమ్? అలాంటి కామెంట్స్, అది కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయటం ఏంటి? బికాజ్ యూ హ్యావ్ మెషినరీ కదా. యూ హ్యావ్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, యూ హ్యావ్ ఐడి, ఈడీ, సిబిఐ, ఎవ్రీబడి ఈజ్ విత్ యూ. ఇఫ్ యూ గాట్ ఎ డౌట్ దట్ ఈజ్ యాంటీ నేషనల్, ఎంక్వైరీ అండ్ ప్రూవ్ ఇట్. ఎందుకు చేయరు, ఎందుకు ప్రచారం చేశారు? కారణం ఏమైండొచ్చు మరి? ఎగ్జాక్ట్లీ, బికాజ్ అది తప్పు కాబట్టి. అబద్ధం, వాళ్ళు చెప్పేది అబద్ధం. నిజమైతే ప్రూవ్ చేయొచ్చు కదా. వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. నిజమని ప్రూవ్ చేయమనండి, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. ప్యూర్లీ టు డైవర్ట్. దీస్ ఆర్ ఆల్ రాంగ్ నెరేటివ్స్. ఇలాంటి నెరేటివ్ డెవలప్ చేసి జనాల ఆలోచనలో, మెదడులో విషం చెమ్మటం, అంతే. డైవర్ట్ చేయటం, మెయిన్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయటం. ఇప్పుడు వీళ్ళు క్రోనీ క్యాపిటలిజంలో ఉంటారు. నచ్చిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారు, నచ్చిన వాళ్ళకి పనులు ఇస్తారు, ఆదాయం వచ్చే వనరులన్నీ ఇస్తారు, ఆదాయం వచ్చే దారులు చూపిస్తారు. దాని గురించి మాట్లాడకుండా ఉండటానికి ఇలాంటి లేబుల్స్ వేస్తారు. ఎవరు క్వశ్చన్ చేయొద్దని. ఎస్. కానీ సార్, మీరు ఈ 2014 నుంచి 2026 ఈరోజు మనం మాట్లాడుతున్న తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ భారతదేశ భవిష్యత్తు కోసమై, ఉపాధి కోసమై, స్వయం సమృద్ధమైన భారత నిర్మాణం కోసమై తీసుకున్న నిర్ణయాలు చెప్పండి అంటే మీరు ఎన్ని చెప్పగలరు?
నిన్నటి వరకు ఒక ప్రాథమిక హక్కుగా పని కల్పించాలి ప్రభుత్వం ఒక బాధ్యతలో ఉంది, నేను పని అడిగితే ఇవ్వాలి అనేది నాకు హక్కు ఉంది అన్న హక్కునే ఎత్తేసారు వాళ్ళు. ఉపాధి హామీ పథకం అనేది ఇట్ ఈస్ ఏ రైట్ టు వర్క్. ఉన్న హక్కులే ఎత్తేస్తున్నారు వాళ్ళు. ఇంకా దేశం కోసం చేశారని చెప్పడానికి ఏముంది అక్కడ? ఉన్నవే తీసేస్తుంటే రేపు రాజ్యాంగాన్ని ఎత్తేస్తానంటే ప్రాథమిక హక్కులు కూడా తీసేస్తారు వాళ్ళు. పని చేయడానికి ఒక పేదవాడు ఒక కూలినాలి చేసుకునే రోజువారీ కూలీకి పని కల్పించే హక్కు అనేది నిన్నటి వరకు ఉన్న ఉపాధి హామీని ఈరోజు తీసేసి రామ్జీ ఏ పేర్లు పెట్టారు. సో నౌ యూ హ్యావ్ టు బెగ్ బిఫోర్ ద గవర్నమెంట్. నాకు పని లేదు, పని కల్పించని అడుక్కోవాలి. అంతకుముందు కల్పించు అంటే ఇవ్వాలి. దాన్నే మార్చేశారు వాళ్ళు. ఇంకా దేశం కోసం ఏం చేశారు? హక్కు నుంచి అడుక్కునే వైపు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎకానమీ హ్యాస్ గాన్ టు డాగ్స్. నేను దానికి లివింగ్ విట్నెస్ ఏంటో చెప్పనా? వీడు ప్రభుత్వంలో 2014 అని మీరు మెన్షన్ చేశారు కదా, ఆ రోజు రూపాయి వాల్యూ 57 ఉంది, ఈరోజు 97 ఉంది. 12 సంవత్సరాల్లో 40 రూపాయలు పడిపోయింది. నెవర్ సిన్స్ ఇండిపెండెన్స్కి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా రూపాయి అంతగా పతనం కాల. మన ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయిందని చెప్పడానికి ఇంతకు మించిన రుజువేం కావాలి? 5వ ఆర్థిక వ్యవస్థ విస్తృతమైంది, పెరిగింది, మోదీ చర్యలతో దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడింది అని సగర్వంగా ప్రచారం జరుగుతున్నాయి సోషల్ మీడియా. నీ వాక్యాలు, నీ ఫిగర్స్ తప్పు, దానికి శాంక్టిటీ లేదు, వీ కెనాట్ బిలీవ్ యువర్ ఫిగర్స్ అని వరల్డ్ బ్యాంక్, IMF చెప్పింది. మీరు చెప్తున్న జీడిపి తప్పు, మీరు ఇచ్చిన ఫిగర్స్ తప్పు, మీరు అంకెలు గారడీ చేస్తున్నారు, మీరు మాట్లాడే అంకెలు కూడా తప్పు. అంటే ఇంతకంటే అవమానం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం యొక్క నాయకుడు మాట్లాడే మాటలు, నీ అంకెలు తప్పు అన్నారంటే ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్? ఇంతకంటే అవమానం ఉంటుందా ఇంకెవరికైనా? మీ అంకెలు మేము విశ్వసించమని IMF, వరల్డ్ బ్యాంక్ చెప్తుందంటే ఇది ఎలా వర్ణించాలి ఇది ఈ షేమ్ని? సో దట్ మీన్స్ వాట్? యువర్ GDP ఈజ్ రాంగ్, యువర్ ఫిగర్స్ ఆర్ రాంగ్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ 12 సంవత్సరాల్లో వచ్చిందా పోయిందా? ఉన్నది కూడా ఊడ్చుకుని తీసుకెళ్ళిపోయారు. ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందువల్ల? బికాజ్ ఇక్కడ డెమోక్రసీ లేదు, ఆటోక్రసీ కదా ఉంది, క్రోనీ క్యాపిటలిజం కదా ఉంది. నచ్చిన వాళ్ళకి కదా ఇస్తారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు కదా. మీరు ఒక ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మీరు ఎవరెవరికైతే ఇవ్వదలుచుకున్నారో అవి నిష్పక్షపాతంగా ఇవ్వడం లేదు కదా, పార్టిజాన్గా వ్యవహారం చేస్తున్నారు కదా. అందుకనే ఇక్కడ మేము ఇమ్మడలేము, ఇక్కడ మేము రాణించలేము అని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు. నీకు అసలు ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక అదాని ఒకే ఒక క్వాలిఫికేషన్, ప్రైమ్ మినిస్టర్కి ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు గుజరాత్ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చాడు? అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఓత్ తీసుకునేటప్పుడు ఈవెన్ ఇప్పుడు మనకి రేపు గవర్నమెంట్ ఏర్పడింది, కొత్తగా ఎలక్షన్ అయినాయి, సీఎం వస్తున్నారని అంటే గవర్నమెంట్ కదా కాన్వాయ్ పంపిస్తుంది, గవర్నమెంట్ కదా తీసుకొచ్చి అక్కడ ఓత్ సెరమనీ చేస్తుంది. అలాంటిది అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు. అయ్యో ఎట్లా వస్తే రావడం ముఖ్యంగానే వస్తే దాన్ని కూడా తప్పు పడతారా అనే ప్రశ్న అటు నుంచి సహజంగానే వస్తుంది కదా. వస్తుంది అంటే యు ఆర్ షోయింగ్ అదాని ఈజ్ మై ఫ్రెండ్ అని మీరు చేస్తున్న చర్యల వల్ల చూపించారు. నెక్స్ట్ ఏం చేశారు? ఎలాంటి అనుభవం లేని అదానికి 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఈ 6 ఎయిర్పోర్ట్లు కూడా అంతవరకు ప్రభుత్వ రంగంలో లాభాల్లో నడుస్తున్న ఎయిర్పోర్ట్స్ని. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు గవర్నమెంట్ సెక్టర్లో లాభాల్లో నడుస్తుంది. అసలు లాభాల్లో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్పోర్ట్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు ప్రైవేటైజ్ చేయాలి? వెన్ ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టర్, వెన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ విత్ ప్రాఫిట్స్, అంటే ఓన్లీ టు బెనిఫిట్ సంబడి. మంచిగా నడుస్తున్న దాన్ని, పబ్లిక్లో ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేసి దాంతోపాటు ఇంకో 6 యాడ్ చేసి ట్రివేండ్రం, మ్యాంగ్లూరు, జైపూర్, లక్నో ఇలా కొన్ని యాడ్ చేసి ఒక్కసారిగా 6 ఎయిర్పోర్ట్స్కి ఒక టెండర్ ఇచ్చి దాన్ని అనువుగా అందులో ఉండే రూల్స్ని మీకు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి వచ్చే విధంగా రూల్స్ని మార్చుకొని ఆ తర్వాత అనుభవం లేకపోయినా కూడా ఇచ్చి
అంటే అనుభవం లేకపోయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని మీరు రూల్ మార్చి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు 25% ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ అండ్ ఎయిర్ కార్గో ఈజ్ మేనేజ్డ్ బై వన్ ఇండివిజువల్ కంపెనీ, దట్ ఈజ్ అదానీస్ కంపెనీ. ఎందుకు ఇవ్వాలి ఒకరికి? 25% ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్ కార్గో ఎందుకు ఇవ్వాలి ఒకరికి? పబ్లిక్ సెక్టర్ ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. మీరు ఈ 12 సంవత్సరాలు ఏం జరిగిందంటే ఉద్యోగాలు ఏమి రాలేదు. కొత్త జాబ్స్ 2 కోట్లు కల్పిస్తాం సంవత్సరానికి అన్నారు, ఏమీ ఇవ్వలేదు. 15 లక్షలు స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బు తెచ్చి ఒక్కొక్కరు ఖాతాలు వేస్తా ఉన్నాను, వేయలేదు. 15 నుంచి 20 లక్షలు వస్తాయని అన్నారు, వేయలేదు. నేను తక్కువ చెప్పాను. అలా ఏ రంగం తీసుకున్నా కూడా చేయకపోగా ఈ క్రోనీ క్యాపిటలిజంతో పాటు పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేసేస్తూ అంతవరకు ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఒక ఆదరణ నుండి జాబ్స్ వచ్చే పరిస్థితిని అది కూడా లేకుండా చేసేసి ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి చేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల ఆలోచనలో ఒక మార్పు వచ్చింది. మనం నెహ్రూ ప్రధానమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా చూసిన అనుభవం దేశానికి ఉన్నది. కానీ నరేంద్ర మోదీ విషయంలో ఒక భిన్నమైన అభిప్రాయం ఉన్నది. ఒక నరేషన్, అద్భుతమైన నరేషన్ వచ్చి ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని అంటున్నారు కదా. అతను చెప్పుకుంటున్నాడు, నేను బయలాజికల్ ఎంటిటీ కాదు, పరమాత్మని బేజ్ది అని ఆయన చెప్పుకున్నాడు. మరి అతను చెప్పుకుంటున్నాడు. మరి అతనిలో ఏమి బ్లడ్ గ్రూప్ లేదేమో, రక్తం ప్రసరించదేమో, మంచినీళ్ళు తాగడేమో మనకు తెలియదు. బికాజ్ ఈజ్ నాట్ బయలాజికల్ ఎంటిటీ కదా. ఈ డజంట్ నీడ్ వాటర్, ఈ డజంట్ హ్యావ్ బ్లడ్. సో ఆయనకి నర్వస్ సిస్టమ్ లేదు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ లేదు, డైజెస్టివ్ సిస్టమ్ లేదు. బికాస్ ఆయన బయలాజికల్ ఎంటిటీ కాదు. ఈ మేబీ ఒక రోబోలాగా పనిచేసే వ్యక్తి ఏమో. మరి ఇంత క్రేజ్ ఎందుకుంది ఆయనకు దేశంలో? ఇంత క్రేజ్ ఎందుకుంది ఆయనకు? క్రేజ్ ఏముందండి, ఇప్పుడు బీజేపీ 3 సార్లు గెలిచింది, 32 నుంచి 38% ఓట్లు వచ్చాయి. సో 38% ఈజ్ నాట్ ఏ డిసైజివ్ ఓట్ ఇన్ ఏ డెమోక్రసీ. దే ఆర్ రూలింగ్ విత్ 38% ఓన్లీ. 62% బీజేపీకి ఓటు వేయలేదు. అది ఒకటి. ఇక ఈ నేరేటివ్ బిల్డింగ్, సోషల్ మీడియా, వేల మంది పనిచేయటం. వాళ్ళు 2014లో గవర్నమెంట్లోకి వచ్చే ముందు వీళ్ళు hundreds of crores ఇచ్చి ఇంటర్నేషనల్గా ఒక సోషల్ మీడియా ఏజెన్సీస్ని తెచ్చుకుని ఒక రకమైనటువంటి నెరేటివ్ని జనాల మెదడులోకి ఎక్కించారు. ఆ బిల్స్ అన్ని ఎవరు పే చేశారు? ఇవన్నీ చూస్తే ఎవరు ఫ్రెండ్షిప్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎవరికి క్రోనియిజం అంటే నచ్చినటువంటి ప్రకారంగా రూల్స్ మార్చి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వర్క్లు ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇవన్నీ వెలికి తీసేది ఎవరు? బయట పెట్టి మాట్లాడేది ఎవరు? మాట్లాడితే వాళ్ళని వాషింగ్ మెషిన్లోకి పెడతారు, బయట తర్వాత క్లీన్ అయిపోయి వచ్చేస్తారు. అంటే ఎవడు ఎదిరిస్తే వాడి మీద రైడ్ జరుగుద్ది. రైడ్కి భయపడి బీజేపీలో చేరిపోతే క్లీన్ అయిపోతాడు. ఇక క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు కదా. ఈ అంశాలన్నీ బయటకు రావు కదా. అందువల్ల గొప్ప అనుకుంటున్నారు. మీరు ఢిల్లీ వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వకుండా పని అవుద్దా? ఫస్ట్ పాయింట్. అది ఇచ్చే లంచం కూడా 10 మంది 20 మంది ఉండరు. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కడికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్క శాఖకి ఒకడు ఉంటాడు, దానికి పనిని బట్టి రేటు ఉంటుంది. ఆ అమౌంట్ వాడికి ఇస్తే పని అయిపోద్ది. సిస్టమేటైజ్ అయిపోయింది కరప్షన్ అంతా. ఇది నాకు ఢిల్లీలో స్వయంగా ఆ కేంద్ర మంత్రాలయ అంటే సెక్రటేరియట్స్ ఉన్నాయి కదా, అక్కడ చెప్పినటువంటి విషయం. క్రాస్ చెక్ చేయండి. మరి నేను ఎండార్స్ చేయట్లేదు, క్రాస్ చెక్ చేసుకోండి, జనానికి వదిలేస్తున్నా. నిజమా అబద్ధం చెక్ చేసుకోండి మీరు. దిస్ ఇస్ వాట్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్. కానీ సార్, దేశం కోసం అని చెప్పినప్పుడు నిజంగానే ప్రజలు ఆలోచిస్తారు అనే భావన, లేదా ప్రజల నుంచి ప్రశ్న వస్తుందేమన్న ఆలోచన వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. వేసుకోవట్లేని కారణంగానే ఉందంటారా? ఇట్లా వేసుకున్నారు, ప్రశ్నిస్తున్నారు, నోరు నొక్కేస్తున్నారు. ప్రశ్నిస్తే నువ్వు కలిస్తేనే అన్నారు, ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహి అన్నాడు, అర్బన్ నక్సల్ అన్నాడు. ఇక ప్రశ్నించి కూడా ఆగిపోయాడు. ఈ లేబుల్స్ ఎందుకు మనం పడేదని. సో అలా ఆగిపోతేనే యూత్ అర్థం చేసుకుందా, వీళ్ళు ఆగిపోతున్నారు, ఎవడో ప్రశ్నించడం లేదు, ఇందులో ఇక్కడ డెమోక్రసీ లేదా, ఇది నిరంకుశత్వమా, ప్రజాస్వామ్యం కాదా, ఎక్కడున్నాయి ఈ పదాలు? రాజ్యాంగంలో ఉన్నాయి. అందుకే రాజ్యాంగం చదవడం మొదలుపెట్టారు. వాస్తవానికి భారత రాజ్యాంగము భారత పౌరులకు ఇచ్చిన గౌరవప్రదమైన జీవితానికి, లేదా సంపద విషయంలో, అధికార విషయంలో
ఏమేమి ప్రసాదించింది భారత ప్రజలకు? అది ఇంతకుముందు ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించాను కదా. పార్ట్ 4 ఏం చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నది. దానిలో ఎనీ ఎలక్టెడ్ గవర్నమెంట్ షాల్ స్ట్రైవ్ టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్ అని చెప్తుంది. వెల్ఫేర్ స్టేట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ పీపుల్ బట్ ఆల్సో యానిమల్స్ అండ్ నేచర్. ప్రకృతితో సహా మన 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 దేశం, మన ప్రజలు వీళ్ళ అందరూ సమపాళ్ళలో అభివృద్ధి చెందే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన పాలసీలు తేవాలి. అలా తేవాల్సిన సమయంలో ఏం కన్సిడరేషన్ తీసుకోవాలి? షెడ్యూల్ కాస్ట్ తీసుకోవాలి, షెడ్యూల్ ట్రైబ్స్ తీసుకోవాలి, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తీసుకోవాలి, విమెన్ తీసుకోవాలి, యానిమల్ హస్బెండరీ తీసుకోవాలి అని చాలా స్పష్టంగా ఇవన్నీ చెప్పింది. ఇవి జస్టిషియబుల్ కాదు అంటే కోర్టుకు వెళ్ళి నాకు ఇది ఇవ్వలేదు అని అడిగే హక్కు లేదు. ఎందుకనంటే జనం దీని మీద నిర్ణయానికి వస్తారు. ఏ ప్రభుత్వం ఎలా పనిచేసింది అనే దాని మీద నిర్ణయానికి వచ్చి వాళ్ళ తీర్పులో చెప్తారు. కాబట్టి ఇది డెమోక్రసీలో ఒక బెంచ్ మార్క్ కింద పనిచేస్తుంది అని ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రతిపాదించినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు. అందువల్ల ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ప్రజలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఫీడ్బ్యాక్ను గమనిస్తున్నదా? ఒకటి. రెండవది, అసలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏమిటి? మీకు సర్కిల్ ఉంటారు కదా, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పరిచయాలు ఉంటాయి. ఏమనుకుంటున్నారు ఈ ఆందోళన గురించి? ఇక్కడ వాస్తవాలను ఎవరూ పట్టించుకోవడం లేదు, వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు. దేశంలో కానీ విదేశంలో కానీ జరిగే చర్చను కూడా ఇన్ని రోజులు మీడియాతో సహా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఏది కూడా బయటకు రానివ్వలేదు. 26 రోజులు వీరు దీక్ష చేస్తే ఒక్క మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేయడం కానీ, ప్రైమ్ టైం న్యూస్లో చెప్పడం కానీ, డిబేట్లు చేయడం కానీ చేయలేదు కదా. దట్ మీన్స్ వాట్ అంటే వీళ్ళ నేరేటివ్ ఏది ఉందో అదే బయటకు వెళ్ళాలి తప్ప వీళ్ళకు వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా ప్రజల్లోకి రాకూడదు. అలాంటి సమయంలో ఈ యంగ్ జనరేషన్ ప్రైమ్ టైం మీడియాని, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ని బాయ్కట్ చేసి వాళ్ళ వార్తలు వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు పార్లమెంట్ మార్చ్ జరిగిన తర్వాత వీళ్ళు రిపోర్టర్స్ వస్తే మీరు మాకు అవసరం లేదు పొండి అని తరిమి కొట్టేశారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అంటే సమాచారం అన్నది జనానికి చేరనివ్వకుండా, రైట్ నెరేటివ్ వెళ్లకుండా రాంగ్ నెరేటివ్స్ బిల్డ్ చేసి వాటిని దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఈవెన్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో ఇంకా జనానికి ఎట్లా తెలుస్తుంది? జనం ఏ విధంగా మేల్కొంటారు? వాళ్ళకి ఏం తెలుస్తుందంటే నొప్పి తెలుస్తుంది. ఏమి నొప్పి తెలుస్తుంది? 2014లో కేజీ బియ్యం ఎంత కొన్నారో, ఈరోజు అన్నం వండుకోవాలంటే కేజీ బియ్యం ఎంత కొంటున్నారో, ఎంత పెరిగిపోయింది ఏంటి అన్నప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. అంటే వీళ్ళు వచ్చి ఏం చేయలేదు, మనం అంధభక్తులుగా ఉండిపోయాము, ఏదో చేస్తారని నమ్మేశాము, తీరా చూస్తే ప్రతిదానికి కష్టపడుతున్నాము. అంటే పేదవాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళారు. అప్పుడున్నటువంటి సేవింగ్స్ కానీ, అప్పుడున్నటువంటి అసెట్స్ కానీ ఇప్పుడు పోల్చుకుంటే అప్పులు పెరిగినాయి తప్ప పొదుపులు పెరగలేదు. మీరు మిడిల్ క్లాస్ తీసుకోండి, పూర్ తీసుకోండి, వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది 1% దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు 10% దగ్గర నియర్లీ 60% అది వెళ్తుంది. 1% దగ్గర 40% వెళ్తుంది. వేరాజ్ 50% ఆఫ్ ది పీపుల్ దగ్గర 10% ఉంది. సో ఈ రకమైనటువంటి అది ఇప్పుడు థామస్ పెకిడీ వాళ్ళు చేసిన స్టడీలో ఇచ్చిన రిపోర్ట్లో ఇన్ఈక్వాలిటీ భయంకరంగా, అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ భయంకరంగా పెరిగిపోయింది ఇండియాలో. లాస్ట్ 12 yearsలో దాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ గవర్నమెంట్ అని స్పష్టంగా చెప్పేసినాడు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ చెప్పేసింది, వదిలేసిన అనమాట, ఓపెన్ చేసేసింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే జనంలోకి వాళ్ళు రియలైజ్ అవుతుంది, వాళ్ళు అనుభవిస్తున్న దానివల్ల ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారు తప్ప సమాచారం తెలిసి కాదు. అందుకే ఎకానమీ హ్యాస్ గాన్ టు డాగ్స్ అన్నది నేను. ఆ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన పరిస్థితి మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దాన్ని పునర్వ్యవస్థీకరించాలి, పైకి లేపాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ డ్యామేజ్ని మనం సరిచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. జనాలకు అంధభక్తులకు అర్థం కావట్లేదు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది.
అందుకే నేను రెండు ఉదాహరణ చెప్పా. ఒకటి రూపాయి ఈరోజు వాల్యూ అంత, రెండు నువ్వు 14లో కొన్నప్పుడు బియ్యం ధర అంతా, ఈరోజు బియ్యం ధర సింపుల్. ఎందుకంటే అందరూ అన్నం తింటాం కాబట్టి అది చెప్పాను నేను. ఓహో, అందరికి అర్థమైంది, ఎఫెక్టివ్ అర్థమైంది అని. సార్ ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఎస్, మీ పార్టీ లక్ష్యం ఏమిటి మరి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఇది అధిక జనం, ఈ దేశ మూలవాసులు స్వపరిపాలనలోకి రాలేకపోయారు. ఇప్పుడు లేరా అంత అధిక జనంలో? చంద్రబాబు నాయుడు శూద్రుడే, పవన్ కళ్యాణ్ శూద్రులే, రేవంత్ రెడ్డి శూద్రు, అంత శూద్రులే ఉన్నారు. వాళ్ళు నియోక్షత్రియస్, కొత్త తరం రాజులు వాళ్ళు. యాక్చువల్గా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్రం కావాలని అందరూ ఉద్యమించారు, స్వతంత్రం వచ్చింది, పరాయి పాలన పోయింది, స్వపరిపాలన వచ్చింది. కానీ ఈ అణగారిన జాతులు కానీ పేద వర్గాలు కానీ ఈనాటి వరకు అధికారంలోకి రాలేకపోయారు. సో ఈ అధిక జనం, పేదలు అధికారంలోకి రావాలనేది మా ఉద్దేశం. అంటే మీరు పార్టీ పెట్టడానికి గల కారణం కేవలం ఇదేనా, వీళ్ళ అధికారంలోకి తీసుకురావాలన్నా? ఎస్. మరి మీ దగ్గర ఎజెండా, ఒక ఎజెండా తర్వాత ఒక నిర్మాణం అంతా? ఇప్పుడు ఎజెండా క్లియర్గా ఉంది, నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నిర్మాణం జరుగుతుంది. నియోజకవర్గాలలో అంటే మేము ఒక సిస్టమ్ పెట్టుకున్నాము. జిల్లా స్థాయిలో కమాండర్స్ ఉంటారు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో క్యాప్టెన్స్ ఉంటారు, నెక్స్ట్ లెవెల్లో పైలట్స్ ఉంటారు. సో ఇప్పుడు మేము క్యాప్టెన్స్ని చాలామంది నిర్మాణం చేశాం, పైలట్స్ నిర్మాణం పెడుతున్నాం, వీళ్ళు మెంబర్స్ని తీసుకుంటారు. అలా ఒక ఆర్గానిక్ నెట్వర్క్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ 6 నెలల సంవత్సరంలో చేస్తాం. ఆ నిర్మాణంతో జనాల యొక్క సమస్యలు వింటూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. వీఆర్ పెనిట్రేటింగ్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్. పేర్లు, పోస్టుల పేర్లు కొంచెం కొత్తగా ఉన్నాయి. పైలట్ ఫస్ట్ ఉండేవాడు పైలట్, నడిపించేవాడు కెప్టెన్, పైనుంచి ఆదేశాలు ఇచ్చేవాడు కమాండర్. అంటే లాంగ్వేజ్ ఎందుకు అది ఎంపిక చేసుకున్నారు అట్లా ఉండాలని? జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి అంటారు కదా, మీరు కమాండరు, పైలట్ ఇట్లా ఎందుకు? అంటే వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఊరికే కూర్చుని చేస్తే కాదు, నడిపించాలి, నడవాలి. ఇప్పుడు నడిపించేవాడు కదా పైలట్, దాన్ని మానిటర్ చేసేవాడు కదా కెప్టెన్. అంటే ఇట్స్ లైక్ ఎ వార్. ఇప్పుడు కమాండర్స్ ఎక్కడ ఉంటారు? యుద్ధంలో ఉంటారు, ఓకే, మిలిటరీలో ఉంటారు, లేకపోతే ఒక వ్యవస్థ నడిపించే దానిలో ఉంటారు. అలా మెర్సినరీస్ లాగా పనిచేయాలని, అలా పనిచేస్తేనే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్ద పెద్ద వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలరా? చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు కాదు. వాళ్ళు ఏ రూపంలో పెద్దవాళ్ళు అంటే పదవులు చేశారు కాబట్టి పెద్దవాళ్ళు అని మీరు అంటున్నారేమో. బట్ మా ఐడియాలజీలో కానీ మేము ఇచ్చేటువంటి జనానికి ఇచ్చే సందేశంలో కానీ వాళ్ళెవరూ నిలబడలేరు మాతో. అంటే ఒక అంశం గురించి నేను మాట్లాడితే అంతే ధీటుగా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. పరపతి, వాళ్ళకి పరపతి ఉంది, డబ్బు ఉంది మీకు. అలాగే ఎస్టాబ్లిష్డ్ పార్టీ తెలుగుదేశం లాంటి పార్టీకి మంచి నెట్వర్క్ కూడా ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా. అవును. సో ఆ విధంగా చూస్తే డబ్బు విషయంలో పెద్దవాళ్ళే, కానీ ఎస్టాబ్లిష్డ్ పార్టీగా పెద్దవాళ్ళే. ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తున్నాయి కులమే. ఎవరిని తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా ఎవరు మినాయింపు ఏం లేరు ఇక్కడ. కులం ఎందుకులే అంటారు కానీ కులం లేకుండా నడుస్తలేవు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా దాన్ని తట్టుకొని నిలబడి రాగలరా, లక్ష్యాన్ని చేరుకోగలరా? మీరు చెప్తున్నట్టు కులమే ప్రాతిపదిక అయితే కులమే బలం. అప్పుడు ఎస్సీస్ 20% ఉన్నారు, ఎస్టీలు 6-7% ఉన్నారు, మైనారిటీలు 10% ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ 36% ఉన్నారు. ఓకే, ముగ్గురు పోటీ చేస్తే మేము గెలిచేస్తాం. 38%తో బీజేపీ రూల్ చేస్తుంది ఈరోజు. అదే 35 వస్తే మేము సీఎం అయిపోతాం. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఉన్నమాట అదే బలం ఇక. ఎందుకంటే అధిక జనం వీళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీనే 70% ఉన్నారు కదా. సో దెన్ దే ఆర్ ది మెజారిటీ పీపుల్. మెజారిటీ రూలింగ్లోకి రావాలి కదా. వీళ్ళు మెజారిటీ రూలింగ్లోకి రావట్లేదు కదా. ఇప్పటివరకు మైనారిటీ రూల్ చేస్తుంది ఈ దేశాన్ని. రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఈనాటి వరకు ఇంక్లూడింగ్ స్టేట్స్
ఓన్లీ మైనారిటీ ఆర్ రూలింగ్ ఎక్సెప్ట్ ఫ్యూ లైక్ తమిళనాడు, అప్పుడప్పుడు కర్ణాటక, ఇట్లాంటి చోటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ముఖ్యమంత్రులు అయ్యింది. కానీ పొలిటికల్ పార్టీలు తాము ముందు అనుకున్న దాని ప్రకారం కొన్ని నైతిక విలువలకు, కొన్ని రాజకీయ సంప్రదాయాలు అంటారు వాటికి కట్టుబడి ఉండేవి. ఆ ప్రమాణాలు ఉన్నాయో లేవో తెలియని గజిబిజి గందరగోళంలో మీరు ఏ ప్రమాణాలు నిలబెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఈరోజు మనం అధికారంలో ఉన్నామా లేదా అన్నదే చూసుకుంటున్నారు తప్ప ఏ పార్టీలో ఉన్నాము అన్నది ఎవడు పట్టించుకోవడం లేదు. సో దాంతో ఈరోజు ఇవాళ ఈ పలానావాడు ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీరు చెప్పింది 100%. బట్ మేమైతే ఒక సిద్ధాంతం పెట్టాము. సో అది పేదవాళ్ళ చేత పేదవాళ్ళ కోసం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానంలో మేము ముందుకెళ్ళాలని వచ్చినాం. అందులో ఎవరైతే ఇన్నాళ్ళు అవకాశాలకు దూరంగా ఉన్నారో వాళ్ళు అవకాశం పొందాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ ఆలోచనని తీసుకెళ్తున్నాం మేము. మరి జంజీలకు టికెట్లు ఇస్తారా? 100% ఇస్తాం. అసలు మా క్యాప్టెన్స్ అంతా వాళ్ళే. ఈరోజు ఇప్పుడు మేము ఇంచుమించు ఒక 60 చిల్లర కాన్స్టిట్యున్సీస్లో కెప్టెన్స్ని అపాయింట్ చేసాం ఆల్రెడీ. దే ఆర్ ఆల్ యంగ్, ఎడ్యుకేటెడ్, కొత్త వాళ్ళు మొత్తం. ఎస్, అండ్ వీ వాంట్ టు డెవలప్ లీడర్షిప్ అమంగ్ ద పూర్. ఓకే, కులాలకు అతీతంగా పేదవాళ్ళు. ఎస్, మాది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, పేదలందరూ కూడా. పూర్ ఈజ్ ది క్రైటీరియా. ఓకే, కానీ సార్ అంటే సమాజం పట్ల ఒక ఆలోచన ఉండి ఏదో చేద్దామనే ఒక కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయ పార్టీ పెట్టలేరు. ఎగ్జాక్ట్లీ. అయితే మీకు సమాజం పట్ల ఒక ఆందోళన అనేది చేయాలి సమాజానికి అనే ఒక తపన ఉన్నది కదా. భారతదేశంలో జంజీ లాంటి ఒక ఆందోళన వస్తుందని మీకు రేఖామాత్రంగానే ఒక ఆలోచన ఉన్నది, ఒక అంచనా ఉన్నదా మీకు? తిరుగుబాటు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఆ లెవెల్ ఆఫ్ అప్రెషన్ జరుగుతుంది లాస్ట్ 12 yearsగా. అది భౌతికంగాను మానసికంగాను ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తిరుగుబాటు వచ్చే సమయం ఆసన్నమైంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అది ఏ రూపంలో వస్తుంది అనేది మనకు తెలియదు. థ్యాంక్స్ టు చీఫ్ జస్టిస్, హీ మెన్షన్డ్ యూత్ యాజ్ కాక్రోచెస్. సో ఆయన వీళ్ళు పరిపాట లేకుండా బొద్దింకల్లా తిరుగుతున్నారు కాక్రోచెస్ అని చెప్పేసి అన్నప్పుడు, ఎస్ వీఆర్ కాక్రోచెస్ బట్ వీఆర్ పీపుల్ అని అతను కాక్రోచ్ జనత అని పెట్టాడు. బట్ అతను కూడా చెప్తున్నాడు కదా, నేను కూడా ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని అని. అతను దీప్కే కూడా అన్నాడు, నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జనం వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు అంటే ఏ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ ఉంది అని చెప్పడానికి ఇది లివింగ్ ఎగ్జాంపుల్. అది చిన్నపిల్లలు వచ్చారు, అది కూడా డిగ్రీ పిల్లలు. డిగ్రీ అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సామాన్యులపై అణచివేత, ప్రజాస్వామ్యంలో నోరు నొక్కేయడం అన్నది ఏ మేరకు ఉంటే ఈ మేరకు వాలంటరీ అంటే స్వచ్ఛందమైనటువంటి స్పందన వచ్చింది. ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఊరికే వచ్చారు కదా. మీరు చూస్తే నిలబడి కొడతంటే అలా నిలబడే ఉన్నారు కదా. కొట్టమన్నారు, కొట్టమనాలు నిలబడి ఉన్నాడు కదా స్టూడెంట్, అతను హూఎవర్ యూత్. ఎందుకు ఆ తెగింపు వచ్చింది అంటే ఇట్స్ లైక్ నవ్ ఆర్ నెవర్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది వాళ్ళే క్రియేట్ చేశారు. ప్రభుత్వమే బాధ్యత, దానికి తప్పు వాళ్ళదే. అందువల్ల ఈ రియాక్షన్ వచ్చింది, ఈ రివోల్ట్ వచ్చింది. సాధారణంగా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళకు రకరకాల మార్గాల నుంచి రిపోర్ట్లు వస్తాయి కదా సార్. మీకు కూడా వీళ్ళు చెప్పలేనా? వస్తాయి కదా. అంటే మా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం నడిపే వారికి మెసేజ్ బహుశా ఇచ్చలేకుంటారా ఏం జరుగుతున్నది ఏంటనేది? ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అనేవి అనేకంగా జరిగాయి. పెహల్గాంలో, బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిగాయి కదా, సామాన్యులు నిరాయుధులు చనిపోయారు కదా. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు అంటే కాన్స్పిరసీ. ఈ రెండే రీజన్స్. ఇలా జరిగే అవకాశం ఉంది అని ముందుగానే గూఢాచార్య సమాచారం ఇవ్వకపోవడం అన్న అయి ఉండాలి, లేకపోతే ఒక ప్రీ ప్లాన్డ్గా ఇలా చేద్దాం అని అన్న చేసి ఉండాలి. లేకపోతే ఎందుకు జరుగుద్ది అది? సో దట్ మీన్స్ వాట్, మొన్న కూడా ఎంతమంది వస్తారు అని కనీసం అంచనా వేయలేకపోయారని అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా చేసిన పాలనలో తప్పులే కాకుండా ఆ రోజు ఈ ఉద్యమాన్ని అంచనా వేయలేకపోవటం ఇంకొక తప్పు.
వాళ్ళ దగ్గర ఒక గూఢచారి సమాచారం లేకపోవటం చేతగంతనం. అంతమంది వస్తారని అంచనా వెయ్యాలి కదా వీళ్ళు. వేయలేకపోయారు అని అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. రెండో ఫెయిల్యూర్ ఏంటంటే ఆ రోజు జరిగిన దానిలో వీళ్ళు పార్లమెంట్ మార్చి చేస్తామని దానికి 15 రోజుల ముందు అనౌన్స్ చేశారు కదా. చేసిన తర్వాత దాన్ని అరికట్టాలి అనుకుంటే అందుకు సంబంధించిన చర్యలు పటిష్టంగా తీసుకోవాలి. లేదు అంటే పీస్ఫుల్ మార్చ్ చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు మార్చి చేయడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది ఉండింది ప్రజాస్వామ్యంలో? అసలు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? వీళ్ళు 10,000 వస్తారా, 20,000 వస్తారా? పలానా పాయింట్ నుంచి పలానా పాయింట్ వరకు మార్చి చేసుకోండి. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకోమని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మేము 2 కిలోమీటర్లు నడుస్తామంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలి? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చెప్పేదానికి అర్హులు కాదా? ఎందుకు చెప్పనివ్వకూడదు? ఎందుకు వాళ్ళ నోరు నొక్కేయాలి? మేము పీస్ఫుల్గా డిసెంట్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆర్టికల్ 19(1)(a)(b) నాకు ఇచ్చింది రాజ్యాంగం అని చెప్తున్నారు వాళ్ళు. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు, మీరు కొట్టారు, మీరు గన్స్ పేల్చారు. పందుల మీద కుక్కల మీద పేల్చే గన్స్ అండి అవి, పెల్లెట్ గన్స్. అవి మనుషుల మీద పేల్చారు వీళ్ళు. మీరు కొంతమంది ఫేసెస్ చూసారా ఎట్లా డాట్స్ పడిపోయినాయి? అవన్నీ స్ట్రే డాగ్స్ని, స్ట్రే పిగ్స్ని మనం పట్టుకోవడానికి పేలిస్తే అవి కొంచెం అన్కాన్షియస్ పడితే పట్టుకెళ్తారు. మరి సుప్రీంకోర్టు అంటే వాళ్ళ పెల్లెట్స్ మనం వాటిని ఆపలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్య ప్రధాన వార్తాపత్రికల్లో ఇవాళ. దాంతోపాటు టియర్ గ్యాస్ ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు. ఇవి అంటే వైలెన్స్ గవర్నమెంట్ చేసింది, నాన్ వైలెంట్గా పిల్లలు పనిచేశారు. వాస్తవంగా ఏదైనా క్రౌడ్లో ఇప్పుడు క్రౌడ్ అంతా కంట్రోల్లో ఉండదు కదా. ఒక్కసారి క్రౌడ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ క్రౌడ్ డన్ అన్ ఆర్గనైజ్డ్ యాజిటేషన్. అది అసంఘటితమైనటువంటి యువత ఒక సంఘటితమైన ఉద్యమం చేసింది, మీరు గమనించారు కదా. సో అందువల్ల అక్కడ చాలామంది చాలా రకాలైన విషయాలు మాట్లాడి ఉండొచ్చు, బట్ అవన్నీ మన పరిగణలో తీసుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే ఉద్యమం నడిపించే నాయకత్వం ఏమి డిమాండ్ చేసింది? 370 ఆర్టికల్ డిమాండ్ చేసిందా? లేకపోతే ఇంకేదైనా ఎలక్షన్ నడిపించమని డిమాండ్ చేసిందా? లేదు కదా. నీట్ పేపర్ లీక్కి నైతిక బాధ్యత మంత్రి వహించాలని చెప్పింది. ఆ కుటుంబాలకు ₹1,00,00,000 ఇమ్మంది, అక్రమంగా కేసులు పెట్టారు, తీసేయమంది. 3 డిమాండ్లు. అందులో రిలీజియస్ డిమాండ్స్ లేవు, కాస్ట్ డిమాండ్స్ లేవు, రీజన్ డిమాండ్స్ లేవు, లాంగ్వేజ్ డిమాండ్స్ లేవు. సో అన్ని పరిధులను దాటి ఒక యూనిటీతో చేసిన ఉద్యమం అది. అందువల్ల లేబుల్స్ వేయలేకపోయారు. మొదట అన్నారు డిజరప్టివ్ ఎలిమెంట్స్ అయ్యిందని అన్నారు, ఫారిన్ ఫండింగ్ అయ్యిందని అన్నారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, చైనా ఫండింగ్ లేదు దీనిలో అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా చైనా ఫండింగ్ లేదని చెక్ చేసి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం దేశద్రోహులు కాదు, అర్బన్ నక్సల్ కాదు, తుక్కిడే గ్యాంగ్ కాదని ఎందుకు ఇవ్వలేకపోయింది? ఓన్లీ లేబుల్స్ ఎందుకు వేసింది? సో ఇవన్నీ జనం ఆలోచించాలి, అంధభక్తులు ఆలోచించాలి. ఫస్ట్ ప్రజలలో జంతర్ మంతర్ ఘటన తర్వాత రీథింకింగ్ ఏమైనా వచ్చింది దేశంలో అని మీకు అనిపిస్తున్నది అట్లా? లేకపోతే సోషల్ మీడియా వచ్చిన ఒక భూమి లాగానే అది రీబర్తే అయిందండి దేశం. రీథింకింగ్ ఏంటి అసలు? మళ్ళీ జన్మించింది. అంత తీవ్రమైన మాట అంటున్నారు. అవును మరి, లేకపోతే 12 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనుమానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చింది దేశం అనేటువంటి భావన కలిగింది ఈ ఉద్యమం వల్ల. సో మనం అడగొచ్చు, ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు, మినిస్టర్ని డిమాండ్ చేయొచ్చు. దట్ ఈస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్, ప్రజల హక్కు. వై? బికాస్ ఇక్కడ ప్రజలు సుప్రీం కాబట్టి, వీళ్ళందరూ కూడా సేవకులు కాబట్టి, ప్రధానమంత్రి అనేవాడు ఒక పనివాడు కాబట్టి, ప్రజలకు పనిచేసే వ్యక్తి కాబట్టి. సో దే ఆర్ ఆల్ కస్టోడియన్స్, ధర్మకర్తలు అంతే. అది కూడా సర్టన్ పీరియడ్. ఎవరికి జవాబుదారీ? ప్రజలకు జవాబుదారీ. సో ప్రజలు ఈ తప్పు చేసావు నువ్వు సరిదిద్దుకో అని చెప్పినప్పుడు సరిదిద్దుకుని తీరాలి. అంతేగాని నీ మీద నేను బాష్పవాయువులు వేస్తాను, లాఠీలతో కొడతానంటే యజమానిని వర్కర్ కొట్టడం ఏంటండి? పీపుల్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. యు ఆర్ ఓన్లీ ధర్మకర్త వచ్చి ఓ ఓనర్ మీద ఎలా తిరగబడతాడు? ఈ ఫండమెంటల్ పాయింట్స్ మర్చిపోతున్నారు ప్రజలు, ముఖ్యంగా అంధభక్తులు మర్చిపోతున్నారు. మనం అవకాశం ఇచ్చాము ఓట్లేసి ప్రభుత్వం నడపమని. ప్రభుత్వం నడిపేది ఎవరి కోసం? జనం కోసం. సో జనం కోరుకునే విధంగా నడవాలి నువ్వు.
అందుకే చట్టాలు అక్కడ పెట్టింది. ఆ చట్టాలను వాడి ఒక పద్ధతిలో నడపమని చెప్పారు. అంతేగాని చట్టాలని నేను మిస్యూజ్ చేసుకుని, వ్యవస్థలను నేను వాడుకుని, నేనే నిరంతరంగా అధికారంలో ఉండటానికి ఇయన్నీ చేసుకుంటాను. ఎలక్షన్ కమిషన్ నాకు నచ్చినోడిని పెట్టుకుంటాను. ఎలక్షన్ కమిషన్ నేను నచ్చినవాడిని ఉంచమంటే ఉంచుతాడు, తీసేయమంటే ఓటర్ లిస్ట్‌లో నుంచి తీసేస్తాడు. నేను ఇప్పుడు 40 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న తమిళనాడులో ఒక్కరోజు ఎలక్షన్ పెట్టి, అదే 40 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్న బీహార్‌లో 7 సార్లు ఎందుకు పెట్టాల్సొచ్చిందండి ఎలక్షన్? వై? సేమ్ ఎలక్షన్ కమిషన్, సేమ్ పారాఫెర్నేలియా, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ ఆర్మీ, సేమ్ సీఆర్‌పీఎఫ్, సేమ్ సేమ్ పోలీస్ ఉన్నారు కదా! మాట్లాడితే వన్ ఇండియా అంటారు కదా! మరి ఒకే ఇండియాలో ఇక్కడ 40 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి, అక్కడ 40 ఉన్నాయి. ఎంటైర్ తమిళనాడు, పాండిచ్చేరి ఒకరోజు పెట్టి, బీహార్‌లో 7 దఫాలు ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఎందుకు మరి ఏందో మరి లాజిక్? మేనేజ్మెంట్. జనం ఓట్లేస్తే వస్తున్నారా ఈళ్ళు? మేనేజ్ చేసి కదా వస్తున్నారు. లేకపోతే ఇన్ని సార్లు ఎలా గెలుస్తారు? 3 సార్లు ఎలా గెలుస్తారు? మూడోసారి గెలవలే కదా సార్. మూడోసారి వాళ్ళకే తక్కువ వచ్చినాయి. మెజారిటీ తక్కువ వచ్చినాకనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పైన ఆధారపడ్డారు కదా వాళ్ళు. మూడోసారి వాళ్ళు గెలవలేదు బీజేపీ. మూడోసారి కూడా 350 వస్తే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని జనం నిర్ధారణకు వస్తారని కొన్ని చోట్ల మేనేజ్ చేయకుండా న్యాచురల్గా వదిలేశారు. మరి అట్లుంటుందా? మీరు చూడండి, మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు ఇవన్నీ వస్తున్న అనుమానాలు. నా అనుమానం నేను చెప్పాను. అది కాదు నిజమని ప్రూవ్ చేయగలిగితే చేయమనండి. బట్ ఐ డౌట్ లైక్ దిస్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా, మరి ఆయన ఏమనట్లేదు ఏమిటి? చాలా చాలా విలువల గురించి మన అనుభవంలో ఉన్నదే కదా, చాలామంది తెలిసిన విషయం కదా. ఇప్పుడు ఏమనట్లేదు ఆయన వాటి గురించి? ఎందుకు ఏమైండొచ్చు అంటారు? ఎందుకు మాట్లాడు? ఆయన అధికారంలో ఉన్నాడు కదా. 19లో అధికారం కోల్పోయాడు కాబట్టి ఈస్ట్ కలకత్తా దగ్గర నుంచి వెస్ట్ వరకు వచ్చి కలకత్తా, బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ తిరిగేసి ఈవీఎంలు గోల పెట్టేసి వాడెవడో ఒక వేమూరి ఏదో పేరు అతను తెచ్చి బాంబేలో ప్రజెంటేషన్ చేయించాడు. కలకత్తా వెళ్ళి మాట్లాడాడు, మద్రాస్ వచ్చి మాట్లాడాడు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడాడు. ఆ రోజు అధికారం కోల్పోయింది ఈవీఎంల వల్ల అని అరిచారు. ఈరోజు అధికారం వచ్చింది ఈవీఎంల వల్ల అని సైలెంట్గా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు ఇచ్చిందే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అండి. దిస్ ఈజ్ ఏ లైవ్ సజీవ సాక్ష్యం. ఆ రోజు ఈవీఎంల వల్ల అధికారం కోల్పోయిందన్న చంద్రబాబు నాయుడు అనే గౌరవనీయ ముఖ్యమంత్రి ఈరోజు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బికాజ్ యూ గాట్ పవర్. అంతేనా? లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా? ఏది నిజం? మీరు పవర్ కోల్పోయినప్పుడు ఈవీఎంస్ అన్నారు, అది అబద్ధమా? లేకపోతే ఈరోజు పవర్ వచ్చింది ఈవీఎంస్ వల్ల, ఇది అబద్ధమా? ఏది అబద్ధం? అంటే ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యం గురించి మోదీని కూడా ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మోదీ విషయంలో ఆయన తిట్టుకొని తిట్టాడండి. ఒక సందర్భం ఏంటండి బాబు, 1 సంవత్సరం పాటు ధర్మ పోరాట దీక్ష అని ఒక దీక్ష పెట్టి నల్ల చొక్కాలు వేసి ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి అక్కడ ఈవీఎంస్లు తీసుకెళ్ళి దాని మీద ఏమంటారు దాన్ని ప్రజెంటేషన్ చేసి భయంకరంగా తిట్టాడు అతను. సేమ్ థింగ్ ఆయన తిట్టాడు ఈయన్ని. సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ రైజ్ అంటే ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్ఓఎన్ సన్ అని చెప్పాడు కదా ఆయన. చెప్పాడు కదా, కొడుకు కోసం చేస్తున్నాడు, పోలవరం హెస్ బికమ్ ఏటీఎం అని చెప్పాడు కదా, మోడీ గారు చెప్పారు కదా వీరి గురించి. సో ఇవన్నీ ఏంటంటే అవకాశవాదం, అవసరాన్ని బట్టి ఒక మాట, వాస్తవాలు వీళ్ళు మాట్లాడట్లేదు, జనాన్ని మాయ చేస్తున్నారు, జనాల్లో ఏదో రకమైనటువంటి విభేదాలు తీసుకొస్తున్నారు, రకరకాలైనటువంటి ద్వేషాలు నింపి కలిసి ఉండకుండా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అభిజిత్ దీప్కే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఒకటి వచ్చింది, భారతీయ జనతా పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారు అని అతను. నిజంగానే ఈ అభిజిత్ దీప్కే జంతర్ మంతర్లో ఈ ఆందోళన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయొచ్చని మీరు భావిస్తున్నారా? అసలు ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడింది అదే కదండి. ఇప్పుడు వాళ్ళు రీబర్త్ అన్నారు, అది దేశంకి, మొత్తం దేశానికి. దేశం కోల్పోయింది అనుకున్నది తిరిగి వచ్చింది అంటున్నా. అంటే తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినట్టు అయింది. అంటే ఇన్నాళ్ళుగా ప్రజాస్వామ్యంలో ఏదైనా మనం మాట్లాడవచ్చు, మనకు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఇచ్చింది అనే భావనలో ఉన్నారు. ఏది 2014 వరకు జనం 14 నుంచి 26 మధ్యలో సడన్గా అది పోయిందనే భావనకి వెళ్ళిపోయారు. ఆ పోయింది తిరిగి వచ్చిందని చెప్తున్నాను నేను.
ఇక్కడ నా ప్రశ్న ఏమిటి సార్ అంటే, గెలుపు ఓటములపైన ప్రభావం ఉంటుందా? మానసిక భావననేమో పోయిందనుకున్నది వచ్చిందని ఒక భావన మీరు వ్యక్తం చేసింది. ఈవీఎంలు ఇందాక మాట్లాడుకున్నాం మనం, అధికారం అని అనుకున్నాము. అభిజిత్ దీప్కే కాక్రోచ్ల ఎఫెక్టు భారతీయ జనతా పార్టీని అధికారాన్ని దూరం చేయబోతున్నదా? మీకు అనిపిస్తున్నదా అట్లేమన్నా? ఇప్పుడు అభిజిత్ ఇచ్చిన రిపోర్ట్ కనుక నిజమైతే, ఏదో న్యూస్లో వచ్చిందని మీరు అంటున్నారు కదా, మాట్లాడండి, నన్ను బెదిరిస్తున్నారు బీజేపీ అని అన్నారు కదా, అది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వచ్చింది, తాటికేంత అక్షరాలతో వచ్చింది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ లివింగ్ విట్నెస్. అంటే ఇంకొక సజీవ సాక్ష్యం ఏమిటి? ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు 4 బీజేపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరి మీద కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి 19లో ఓడిపోయిన వెంటనే. లేకపోతే సువేందు అధికారి లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు, ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇవన్నీ జరిగాయి. అంటే ఎవడైనా కరప్షన్లో ఉండి బీజేపీకి వ్యతిరేకిస్తే వెంటనే రైడ్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత వాళ్ళు భయపడి బీజేపీలోకి వస్తారు, వాషింగ్ మిషన్లో నుంచి క్లీన్ అయిపోయి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ కరప్షన్ అనే మాటే రాదు, వాళ్ళ మీద కేసులే ఉండవు అన్నది ఇన్ని రోజుల నుంచి మీలాంటి ధైర్యవంతులు మాట్లాడుతున్నారు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు మీలాంటి వాళ్ళే చెప్పారు, సోషల్ మీడియాలోనే వచ్చినాయి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో రాలేదు. ఈరోజు అభిజిత్ ఈ మాట చెప్పాడని అంటే ఎవడైనా సరే, ఆడు కరప్ట్ అయినా లేకపోతే బీజేపీకి వ్యతిరేకమైనా మీరు బీజేపీలోకి వచ్చేయండి అని వాళ్ళు బలవంతం చేస్తారు. కరప్ట్ అయితే ఏజెన్సీలను వాడతారు, ఇతను కరప్ట్ కాదు కాబట్టి బెదిరింపు చేశారు. ఇట్స్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి మీకు. సార్, మీకు రాజకీయాలు, రాజకీయ పార్టీల వ్యవహారం చాలా బాగా అర్థమైంది. అంటే ప్రభుత్వంలో భాగమై ఉన్న కారణంగా ఎండొచ్చినాం బహుశా, అనుభవాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు మోర్ దాన్ 30 years అంటే గ్రాస్ రూట్ నుంచి ఒక సబ్ డివిజన్లో జనానికి ఏం కావాలి అని చేసిన, అంటే ఇదే చంద్రబాబు నాయుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన వెంటనే అప్రిషియేట్ చేసింది నన్నే. ఏ విధంగా? నేను అమలాపురం రెవెన్యూ డివిజన్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాను 95లో. ఆయన సీఎం అవ్వడం, నేను అక్కడికి వెళ్ళడం ఒకేసారి జరిగినాయి, రోజుల తేడాలో. సో వెళ్ళిన 6 నెలల్లో ఆయన ఒక ట్రిప్కి వచ్చాడు, అంటే ప్రజల వద్దకు పాలన ప్రోగ్రామ్కి వచ్చాడు. 1 day ఉన్నారు. ఆ రోజు నేను చెప్పా, సో మీరు సీఎం అక్కడ అయినాక నేను ఇక్కడ చేరాను, ఆయనే ఇచ్చాడు ఆర్డర్. ఈ 6 monthsలో నేను 1952 నుంచి ఈ రోజు వరకు 45 సంవత్సరాల్లో కేవలం 12,000 ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తే ఈ 6 నెలల్లో నేను 18,000 ఇచ్చానని చెప్పా. అది విత్ రికార్డ్, విత్ ఆల్ డీటెయిల్స్. అదేం స్టేట్మెంట్ కాదు, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. అది ఇక అనేక వేదికల్లో మాట్లాడాడు, క్యాబినెట్లో చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు, పాలిట్ బ్యూరోలో చెప్పాడు, అనేక వేదికల్లో. ఇలా 50 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన పని మేము 6 నెలల్లో చేసామని చెప్పాడు. పొలిటీషియన్ కదా మరి. సో ఆయన పొలిటికల్గా చెప్పాడు. అది ఎక్కడ అంటే ఇదిగో పలానా అమలాపురం పలానా ఆఫీసర్ అనేది చెప్పారు. అట్లా హీ అప్రిషియేటెడ్ మీ అండ్ అది ప్రచారం కూడా చేశారు నా కోసం. అలా అక్కడ వర్క్ చేయడమే కాకుండా అనేక రిఫార్మ్స్ చేస్తున్న క్రమంలో మళ్ళీ హెడ్ ఆఫీస్ అంటే హెడ్ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత కొన్ని పాలసీలు కూడా తీసుకొచ్చాం. సో 30 years ఐఏఎస్ ఆఫీసర్గా జనం కోసం ఎంత చేయొచ్చో అంత పూర్తి స్థాయిలో ఆ అవకాశాన్ని వాడుకుని 1000 మందికి కుటుంబాలు నిలబెట్టి వాళ్ళకి ఆసరా కల్పించి, అది సరిపోలేదని ఈరోజు ఈ రాజకీయంలోకి వచ్చాం. ఓకే, ఇంకా చేయొచ్చు. ఒక అధికారిగా చేసే సర్వీస్ పరిమితం, రాజకీయ నాయకులు ఎక్కువ చేయొచ్చు కదా. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అనుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్. కిరణ్ బేది ఐపీఎస్. కానీ కలెక్టర్లు పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి సార్? నాకైతే ఐడియా లేదు. లేవు. మీది ప్రయోగం. అరవింద్ కేజ్రీవాల్ ఇన్కమ్ ట్యాక్స్ మేము సేమ్ టైం సెలెక్ట్ అయ్యాము, అందరం ఒకేసారి ట్రైనింగ్కి వెళ్ళాము. అతను వదిలేశాడు, సర్వీస్ వదిలేసి ఆర్టీఐ యాక్టివిస్ట్గా వెళ్ళాడు. వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం వచ్చింది అప్పుడు. ఇంకా తర్వాత ఈ అన్నా హజారే ఉద్యమంలో వాటిల్లో వెళ్ళి అలా వెళ్ళిపోయాడు ఆయన.
బట్ కిరణ్ బేడి ఏమి పాలిటిక్స్లోకి రాలేదు, ఐపీఎస్లోనే ఉండి రిటైర్ ఉద్యమంలో ఉండి ఉద్యమం నుంచి తర్వాత బీజేపీలో. బీజేపీకి ఇప్పుడు ఆ ఉద్యమం నడిపించింది బీజేపీ కదా అనుకోండి, ఆర్ఎస్ఎస్ఏ కదా. దానికి చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. అందులో ఉన్న కిరణ్ బేడి గవర్నర్ అయింది, వికే సింగ్ జనరల్గా ఉన్న ఆయన ఈరోజు మిజోరాం గవర్నర్గా ఉన్నాడు, 10 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నాడు. అలా అనేక మంది, ఈవెన్ రాఘవ్ చద్దా అప్పుడు ఆ ఉద్యమంలో ఉండి ఆప్లో ఉండి ఈరోజు బీజేపీలో అతనితో పాటు కొంతమంది ఎంపీలు కూడా తీసుకొని పోయాడు ఆయన. అంటే ఎంతో ముందు చూపుతూ వీళ్ళందరినీ ఇంప్లాంట్ చేశారు ఆ ఉద్యమంలో. వీళ్ళు ఇంప్లాంట్ చేసి అధికారం వచ్చాక ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. కేజ్రీవాల్ కూడా ఆగమైంది అందులో. అది కూడా ఒక స్టోరీయే, బట్ సంహవ్ అది సెట్ అవ్వలేదు. అంటే ఆ రోజుకి కాంగ్రెస్కి వ్యతిరేకంగానే కదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా ఈయన తెచ్చుకుంది. అంతే అంతే, కాంగ్రెస్ 3 times ఉన్న షీలా దీక్షిత్ ఫస్ట్ టైం ఓడిపోయారు కదా. ఆ రోజుకి వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయింది. బట్ తర్వాత ఇతను అనుకూలం అవ్వలేదు కాబోలు హీ హాజ్ బికమ్ ఏ టార్గెట్. అతను ఆల్టర్నేట్గా ఎదుగుతూ వచ్చింది కదా, అదే పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుంచి అటు వెళ్తున్నాడు. కాబట్టి భవిష్యత్తు భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు అని మీకు అనిపిస్తుంది? మీ అంచనా ఏమిటి? అంటే మీరు ఏ రూపంలో? గెలుపోటములు, ఈక్వేషన్స్ డెఫినెట్గా మారుతాయండి. అండ్ దిస్ యూత్ విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్గా ఈ యూత్ చేసేటువంటి మూమెంట్స్ కానీ వాళ్ళు తీసుకునే టర్న్స్ వల్ల కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ప్రమాదం అయితే ఏర్పడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సెంట్రల్లో నేను చెప్పేది. మరో ప్రభుత్వం వస్తుంది, అది ఎలా వస్తుంది ఏ రూపంలో అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, బట్ ఈ ప్రభుత్వానికి ప్రమాదం అయితే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు దిగక తప్పదు. మీకు ఎన్ని సీట్లు రావుతాం అనుకుంటున్నారు? నేను చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్. మీకు నవ్వొచ్చింది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. ఎన్ని సీట్లు ఎలాగా అనేది అంటే 50% సీట్స్ వస్తేనే కదా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాము. బట్ వీ విల్ ట్రై బై ఆల్ మీన్స్, అన్ని ఏ అవకాశము వదలకుండా కష్టపడి పనిచేసి రేపు ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న 2 కుటుంబ పార్టీలతో జనం విసుగెత్తిపోయారు. అయితే ఈ కుటుంబం లేదా ఆ కుటుంబం, ఈ ఫ్యామిలీ రూల్ నుంచి ఆంధ్రప్రదేశ్ని లిబరేట్ చేయాలనేది మా ఉద్దేశం, విముక్తి పరచాలని. ఓకే, అందుకే లిబరేషన్ కాంగ్రెస్, లిబరేషన్ ఆఫ్ ది పూర్ ఫ్రమ్ పవర్టీ, పేదలని పేదరికం నుంచి, రాష్ట్రాన్ని ఈ 2 కుటుంబాల నుంచి, వాళ్ళు పడే కష్టాల నుంచి నష్టాల నుంచి విముక్తి. మీరు ఏపీకి పరిమితమై ప్రస్తుతం ఇట్స్ నాట్ ఒక స్టేట్కి పరిమితం అవ్వాలనేది ఏం లేదు. ఓకే, మా పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పనిచేయచ్చు భారతదేశంలో. ప్రస్తుతానికైతే ఏపీ మీద ప్రస్తుతం ఫోకస్ ఆన్ ఏపీ. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. భారతదేశ రాజకీయాల గురించి వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆ భావజాలను ప్రచారం చేస్తున్నారు. వారు యూట్యూబ్ ఛానల్లో, వారికి ఉన్న ఛానల్లో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అధికారిగా, ఒక రాజకీయ నాయకులుగా ఈ సమాజాన్ని వారు ఎట్లా విశ్లేషిస్తారు అని తెలుసుకునే ప్రయత్నం ఇది. రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం వారికి ఉన్నది కాబట్టి, ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసిన అనుభవం 3 దశాబ్దాలుగా ఉన్నది కాబట్టి ఈ మొత్తాన్ని ఆధారంగా చేసుకుని చూసినప్పుడు భవిష్యత్ భారతదేశ రాజకీయం ఎట్లా ఉండవచ్చు, ఇవాళ జరుగుతున్న వర్ధమాన రాజకీయం దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండవచ్చు అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.